వెల్కమ్ టు 9V న్యూస్. నా పేరు సుమలత. ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం ప్రతి నియోజకవర్గంలో ప్రజా దర్బార్ వేదిక ద్వారా ప్రజల సమస్యను తెలుసుకొని ప్రజల సమస్యలు పరిష్కరించాలని అన్నారు. జగ్గేపేట నియోజకవర్గం పురపాలక సంఘం చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఉక్కు కళా వేదికలో ఈరోజు ప్రజా దర్బార్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో ఇనాం భూముల రిజిస్ట్రేషన్ అవ్వట్లేదని గతంలో అసెంబ్లీలో చర్చించాం. మరొకసారి ప్రజా దర్బార్ ద్వారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తాం. ఇనాం భూముల రిజిస్ట్రేషన్ సమస్యను పరిష్కరిస్తామని శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. వివిధ ప్రాంతాల్లో విద్యుత్లో వోల్టేజ్ సమస్యలు, కరెంటు ఏఈలతో మాట్లాడి ఆ సమస్యను త్వరగా పరిశీలిస్తామని అన్నారు. టిట్కో గృహాల గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే పేమెంట్ చేసినప్పటికీ టిట్కో గృహాలు పూర్తి చేయకుండానే లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో ఈఎంఐ కట్టమని బ్యాంకులు వసూలు చేస్తూ వినియోగదారులను హింసిస్తున్నారు. బ్యాంకర్లతో మాట్లాడి ఆ సమస్యను పరిష్కరిస్తామని రాజగోపాల్ అన్నారు. మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్యను వెంటనే పరిష్కరిస్తామని ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నెట్టం రఘురాం, మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్రరావు, వార్డు కౌన్సిలర్లు మరియు మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కరించడం కోసం ప్రజా దర్బార్ ఈరోజు జగ్గేపేట పురపాలక సంఘంలో ఉక్కు కళా వేదిక ఏర్పాటు చేసుకున్నాం. దీనిలో మరి మున్సిపల్ చైర్మన్ గారు, రాఘవేంద్ర గారు, అదేవిధంగా మున్సిపల్ కౌన్సిలర్స్, ముఖ్య అతిథిగా నిట్టెం రఘురామరావు చెల్లారు. ఈ ప్రజా దర్బార్లో ఎక్కువ సమస్యలు మా దృష్టికి వచ్చింది. ఇనాం భూముల ఇష్యూ. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఇనాం భూములు ఏదైతే ఉన్నాయో ఇనాం భూములు రిజిస్ట్రేషన్ అవ్వగా చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. దాన్ని మేము అసెంబ్లీలో కూడా ప్రస్తావించాం. మళ్ళా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఎన్విరాన్మెంట్ మినిస్టర్ దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఇనాం ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో రిజిస్ట్రేషన్ అయిపోయాయో పరిష్కరించడం కోసం తప్పకుండా ప్రయత్నం చేద్దాం. ఆ ఇష్యూస్ ఎక్కువ వచ్చినాయి. అదేవిధంగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు లో వోల్టేజ్ అని చెప్పి, డ్యామేజ్ పోల్స్ అని చెప్పి, కొన్ని లాంగ్స్ పని చెప్పి కరెంట్ డిపార్ట్మెంట్ కూడా వచ్చింది. దాన్ని కూడా మరి ఈరోజు మరి కరెంట్ ఏడీ గారు ఉన్నారు, వారు కూడా దృష్టి కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా టిట్కో హౌసింగ్, మరి రాష్ట్ర వ్యాప్తంగా టిట్కో హౌసింగ్ గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల టిట్కో హౌసింగ్ పూర్తిగా కన్స్ట్రక్షన్ అయిపోయింది. టిట్కో హౌసింగ్ మరి పేమెంటు పే చేసినప్పుడు కూడా హౌస్ కంప్లీట్ అవ్వకుండా బ్యాంకర్స్ ఈఎంఐ కట్టమంటున్నారు. అటువంటి ఇబ్బంది లేకుండా టిట్కో హౌసింగ్ ఎవరైతే బెనిఫిట్స్ వస్తున్నారో వాళ్ళకి బ్యాంకు ద్వారా ఎటువంటి ఇబ్బంది రాకుండా వాళ్ళకి ఎన్పీ అవ్వకుండా చాలామంది కోరారు. దాన్ని కూడా గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్తాం. అదేవిధంగా మున్సిపల్ ఏరియాలో రోడ్స్, డ్రైన్స్, డ్రింకింగ్ వాటర్ కూడా చాలా ఇష్యూ వచ్చింది. దాన్ని కూడా తప్పకుండా మరి మున్సిపల్ ఫండ్స్ చూసుకుని తప్పకుండా ఏదైతే రోడ్డు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు తప్పకుండా పరిష్కరణ చేస్తూ ఉన్నాం. దుర్గాపురం, అదేవిధంగా విద్యానగర్, ఎన్జిఓస్ కాలనీలో గతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దుర్గాపురంలో నీటి ముంపు అని చెప్పి పట్టాలు ఆపారు. దాన్ని కూడా మన డిఆర్సీ మీటింగ్ కూడా జరిగింది. కలెక్టర్ గారి దృష్టిలో తీసుకెళ్ళాం. త్వరలో మన దుర్గాపురం హౌస్ సైట్స్ కూడా జిల్లా కలెక్టర్కి గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి పట్టాలు ఇష్యూ చేసే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా బీసీ కమిటీ హాలు కూడా రిపేర్ చేసి అందుబాటులో తీసుకురావాలని చెప్పి వైసీపీ కౌన్సిలర్ కూడా వైస్ చైర్మన్ మా దృష్టికి తీసుకొచ్చా. తప్పకుండా పార్టీకి అతీతంగా ఇక్కడ వచ్చిన అన్ని రిప్రజెంటేషన్స్ కూడా అర్జీలను కూడా పరిశీలించి పరిష్కారం చేయడం చేస్తాం. అదేవిధంగా బరీల గ్రౌండ్ మన తుఫాను వల్ల ఫ్లడ్ ఎక్కువ రావడం వల్ల పాలేరు ఒడ్డు ఉన్నటువంటి పద్మశాలీలు, ఒడిరాసు, అదేవిధంగా ముద్రాజుల యొక్క శ్మశానాలు పూర్తిగా డ్యామేజ్ అయినాయి. దాన్ని నిధులు కావాలని చెప్పి కోరడం జరిగింది. హాస్పిటల్ కౌన్సిల్ అది కూడా తప్పకుండా చేస్తాం. అదేవిధంగా చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయమని చెప్పి కొంతమంది ఇచ్చారు. చిల్డ్రన్ పార్క్ ఏర్పాటు చేయడానికి మున్సిపల్ కమిటీ కౌన్సిల్తో మాట్లాడడం, తప్పకుండా దాన్ని కూడా మరి నెక్స్ట్ మీటింగ్లో ఏర్పాటు చేసుకుని దానికి నిధులు ఏర్పాటు చేస్తాం. సదరన్ క్యాంప్ విషయంలో ఇందాక కౌన్సిల్ అందరూ కూడా ఇచ్చారు. సదరన్ క్యాంప్ ప్రత్యేకంగా మానసిక వికలాంగుల్ని విజయవాడ తీసుకు చాలా ఇబ్బంది అవుతుంది. ఆ విధంగా కాకుండా సదరన్ క్యాంప్ మానసిక వికలాంగులు కూడా ఇక్కడే సర్టిఫికేట్ వెరిఫై చేసే విధంగా ఏర్పాటు చేయమన్నారు. దాన్ని కూడా తప్పకుండా ఏర్పాటు చేస్తాం. ఈ విధంగా ఏదైతే సమస్యలు వచ్చినాయో కన్సల్ట్ డిపార్ట్మెంట్కి పంపించి దాన్ని పరిష్కరిస్తామని చెప్పి ఈరోజు ఎవరైతే వచ్చి అర్జీలు ఇచ్చారో ప్రజలు సద్వినియోగం చేసుకుని తప్పకుండా ఇదే విధంగా మిగిలిన మండలాల్లో కూడా ఈ విధంగా ప్రజా దర్బార్ ఏర్పాటు చేసి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పిన ఆదేశాలను తప్పకుండా పరిష్కరిస్తామని తెలియజేస్తాం.